మా చెల్లి పెళ్ళికి నెల్లూరుకి పోయామని చెప్పాం కదా, ఆ రోజు ఇంకా పెళ్ళి తెల్లారనంగా ఈరోజు సాయంత్రంగా మనకు ప్రధానం తీసుకొస్తారు కదా పెళ్లి కొడుకోళ్ళు, ఆ ప్రధానంలో వాళ్ళు ఒక టాయిలెట్ బాక్స్ కూడా వేసి పంపించారు. అంటే మేకప్ బాక్స్ అదంట్లో మనం అయ్యనమాట, సాంగ్యం అనమాట ఇది. ఆ బాక్స్లో చూడండి ఏమేమి ఇచ్చి పంపించారో. వాళ్ళు సప్పెట్ ఇచ్చారు, తర్వాత ఫేర్ అండ్ లవ్లీ ఒకటి వేసారు, తర్వాత వచ్చేసి ఇది లిప్స్టిక్. ఇప్పట్లో అంటే ఇట్లాగా మోడర్న్ అయిపోయింది కాబట్టి అంతా ఇవన్నీ, కానీ అప్పట్లో అయితే పసుపు కుంకుమ కాటుక తిలకం అవన్నీ పంపించేవాళ్ళు. కొంచెం అబ్బాయి వాళ్ళు కూడా బాగా పంపించారు మోడర్న్గా ఆలోచించి. గాజులు, తర్వాత వచ్చేసి ఇది లాక్మే పౌడర్ ఒకటి పంపించారు, కాంపాక్ట్ పౌడరు. ఇది అమ్మాయి సైడ్ ఏమో కొంచెం అంటే తెలియదు కదా వాళ్ళకి, అందుకని ఇది ఫెయిర్ స్కిన్ వాళ్ళదనమాట. ఇది పౌడరు కాంపాక్ట్ పౌడరు అదనమాట. ఇది మేము చూస్తూ ఉన్నాం ఏమేమి పంపించారా ఏందేందని. అంటే మా చెల్లెలు కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తుంది, కానీ ఆ పిల్లకి ఏం తెలియదు అనమాట. అసలు అమాయకం అంటే అమాయకం, అన్నీ తెలుసు అనుకుంటాం. సరేలే నాకేం తెలుసు చూడండి, అది ఎట్ట తీయాలో కూడా నాకు అర్థం కావడంలే. ఇంకా మా అత్తమ్మ కూతురు ఉంటే మా అత్త కూతురు పెద్ద పిల్ల, ఆ పిల్ల వచ్చి అక్క దానికి 2 ఉంటాయక్క చూడక్క, అటు ఇటు నువ్వు ఇటు పక్క నుంచి తీయాలక్క అని చెప్పింది నాకు. ఆమెను అప్పుడు చూసి నేను ఇటు పక్క నుంచి తీసా. ఇటు పక్క నుంచి ఎందుకులే మనకు అనుకున్నా ఫస్ట్, కానీ ఆ పిల్ల వచ్చి చెప్పింది ఇటు పక్క నుంచి తీయక్క నువ్వు ఓపెన్ అవ్వద్దని. మళ్ళీ చూసి దాన్ని అటు పక్క నుంచి ఓపెన్ చేసి షేడ్ చూసాం ఆ పిల్లకి మ్యాచ్ అవ్వద్దా లేదా అని. కానీ మ్యాచ్ అవ్వదు పాప అన్న. ఆ పాన్లే వాళ్ళు మనకి సాంగ్యంగా ఇచ్చింది కదా అని చెప్పేసి ఇంకా దాని లోపల పెట్టేశాను నేను. బాగా అయింది పెళ్ళి అయితే మాత్రం, చాలా గ్రాండ్గా చేశారు అబ్బాయి వాళ్ళు. మా పాపకు కూడా బాగానే పెట్టారు. చీరకి నేను నెల్లూరు పోయినప్పుడు వీడియో తీసుకొని వచ్చేస్తాను, చూపిస్తాను. మగ్గం వర్క్ ఎంత బాగుందంటే పెళ్లి చీరకు అంతా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. వర్క్ చాలా గ్రాండ్గా ఉంది. ప్రధానం చీరకు కూడా బాగుంది. స్టిక్కర్స్ పంపించారు వాళ్ళు, తర్వాత అద్దం పంపించారు, అద్దాన్ని కూడా పంపించారు. తర్వాత పౌడర్ డబ్బా ఒకటి, కోన్తో సహా పంపించారు. పసుపు, అది కుంకుమ, అది పౌడర్, ఇది పాండ్స్ పౌడరు. తర్వాత వచ్చేసి పైట్ పిన్ను కూడా పంపించారు వాళ్ళు, పైట్ పిన్ను. తర్వాత ఒక దువ్వెన, ఇంకేంది గోల్డ్ రంగు కూడా పంపించారు. ఇది కాటుక, అది గోల్డ్ రంగు రెడ్ కలరు, అంటే సాంగ్యం ప్రకారంగా సాంప్రదాయంగా పంపించారు. ఇది కుంకుమ, అంతేనో ఇవి అనమాట దాంట్లో ఉండే. నేను